నీట్గా వస్తుందా? కళ్ళు గిట్ల మస్తు వస్తుందా? ఇటు ఉంటావా ఇటు ఉంటావా? మంచిగా వస్తుంది. ఎండకాలం ఇక్కడ చూడలేకపోతున్నాగా అనిష్ణ. హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కట్టెల జ్యోతిరాజ్ విలేజ్ అగ్రికల్చర్ వ్లాగ్స్కి స్వాగతం. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. తమ్నేల్ చూసి వీడియోలోకి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా చాలా కృతజ్ఞతలు. ఇక్కడ నేను చూపిస్తున్నది ఇది వంకాయ నారు. కావేరి 417 అనే గులాబీ రంగు పొడవు వంకాయ. మేము ఈ కావేరి రకాన్ని ఎంపిక చేసుకోవడానికి ఒక ముఖ్య కారణం అయితే ఉంది. మనకి క్వాలిటీ అనేది చాలా బాగుంటుంది. తర్వాత చీడపీడలు అనేది కూడా ఈ వంకాయ తోట అనేది తట్టుకోవడానికి ఉంటుంది. మనకి పుచ్చులు అలాంటివి కూడా సమస్య చాలా తక్కువగా ఉంటుంది. తక్కువ పెట్టుబడితో ఎక్కువ పంట అయితే పండించవచ్చు. తర్వాత వచ్చేసి టమాటా మొక్కలు కూడా తెచ్చాము. ఇవి 22-23 డేస్ అయితే ఉంటుంది ఈ మొక్కకి. అంటే 25 డేస్ లోపే మనం ఈ మొక్క అయితే వేయటం చేయాలి. దీని రకం పేరు వచ్చేసి PHS 44 అనే టమాటా మొక్కనైతే మేము తీసుకున్నాము. ఇది కూడా మనకి పంట దిగుబడి అనేది చాలా బాగా వస్తుంది. ప్రతి రైతు కోరుకునేది ఒకటే, మనకి పంట బాగా పండాలి, తక్కువ పెట్టుబడితో ఎక్కువ పంట పండాలి అని చెప్పి కోరుకుంటారు. కాబట్టి మేము కూడా మంచి రకాన్ని అయితే ఎంపిక చేసుకున్నాము. ఇప్పుడు ఈ మొక్కలు మనము ఏ విధంగా వేస్తామనేది నేనైతే చూపిస్తాను రండి. ఈరోజైతే మేము వంకాయ మొక్కలు అయితే వేస్తున్నాము. ఒక 10-12 గుంటలంత అయితే దున్నాము. సమ్మర్లో కూరగాయలకి కొంచెం రేట్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇక ఇంకొక 1 మంత్ అయితే మనకి వరి పొలాలు తడి తప్పించడం అయితే జరుగుతుంది. కాబట్టి ఇక కూరగాయలు వేద్దామని అయితే అనుకున్నాము. కూరగాయలు అయితే వేస్తున్నాము. ఆల్రెడీ చిక్కుడు గింజలు పెట్టాము. ఇప్పుడు వంకాయ టమాటా అయితే వేద్దామని అనుకుంటున్నాము. తర్వాత నెక్స్ట్ బీర సీడ్స్ కూడా పెట్టాలని అనుకుంటున్నాము, బీరకాయ కూడా. ఇప్పుడైతే ఇవి వచ్చేసి గులాబీ రంగుకు సంబంధించిన వంకాయ సీడ్స్. గులాబీ వంకాయలు పొడవుగా ఉంటాయి, గులాబీ వంకాయలు అంటారు కదా, అవైతే మేము నర్సరీలో నారైతే తెచ్చాము. ఇది వచ్చేసి ఇక్కడ కాదండి, హైదరాబాద్లో శంషాబాద్ దగ్గర నుంచి అయితే ఈ నారు, అంతే కదా, హైదరాబాద్లో అంటే మా ఏరియాలో మాకు ఇక్కడ తిరుమలగిరి దగ్గర నారైతే దొరుకుతుంది. కానీ టయానికి అందుబాటులో లేదని చెప్పేసి శంషాబాద్ నుంచి అయితే, హైదరాబాద్ దగ్గరలో శంషాబాద్ నుంచి ఈ నారైతే మేము తెప్పించడం అయితే జరిగింది. మేము 10-12 గుంటలు అయితే దున్నాము వేయడానికి అని చెప్పేసి. ఇప్పుడైతే ఇక వేయటం స్టార్ట్ అయితే చేస్తున్నాము. అది ఏ విధంగా వేస్తున్నాం అనేది కూడా ఇప్పుడు మీరైతే చూడొచ్చు, నేను ఎలా వేస్తున్నాను అనేది. చూడండి, కర్రకైతే తాళ్ళు కట్టాము. 2 తాళ్ళు కట్టేసి ఈ విధంగా ఒక కర్రకి 2 తాళ్ళు కట్టేసాము. ఇక్కడ మేము దీని సహాయంతో మొక్క అయితే ఇలా పెట్టడం చేస్తున్నాము. నీళ్లు పోయకుండా మొక్కలు వేస్తున్నామని అనుకోకండి. మా హస్బెండ్ ఆల్రెడీ నీళ్లు పోసుకుంటూ వెళ్ళి తర్వాత మళ్ళీ ఆయన వచ్చి నన్ను వీడియో అయితే తీస్తున్నారు. మా పిల్లల్ని రమ్మన్నాము, వాళ్ళు కొంచెం వచ్చేసరికి లేట్ అవుతుందేమో, ఆ లోపు కొన్ని మొక్కలైనా వేద్దామని వేస్తూ ఉన్నాను. మొక్కకి 24 అంగుళాల గ్యాప్, సాలుకి 4 అంగుళాల గ్యాప్ తోటి ఈ విధంగా మొక్కలు అయితే పెట్టుకుంటూ వెళ్ళాలి. ఇలా చేయటం ద్వారా మనము గొడ్లతోటైనా గుణక తోలటానికైనా ఉంటుంది. తర్వాత మనము ట్రిల్లర్ తోటైనా గుణక తోలటానికి ఉంటుంది. మేమైతే ట్రిల్లర్తో గుణక తోలుదామని చెప్పేసి ఈ విధంగా తాళ్ళు కట్టేసి గ్యాప్ ఇస్తూ 24 అంగుళాల గ్యాప్ ఇస్తూ మేము మొక్కలు అయితే పెడుతున్నాము. చూడొచ్చు, ఈ వంకాయ మొక్కలనే కాదండి, టమాటా మొక్కలైనా, బెండ గింజలైనా, బీర గింజలైనా, ఇంకా ఏ గింజలైనా, ఎలాంటి మొక్కలైనా కూడా మనము మొక్కకి 24 అంగుళాల దూరము, తర్వాత సాలుకి 4 అంగుళాల దూరంతో మనము మొక్కలైతే పెట్టడం ద్వారా వాటికి గాలి వెలుతురు అనేది బాగా వచ్చి మనకి మొక్క పెరిగే కొద్దీ కొమ్మలు బాగా వేసి క్రాప్ అనేది బాగా వస్తుంది. మనకి పంట దిగుబడి కూడా చాలా ఎక్కువగా రావటం అయితే జరుగుతుంది. మరొక విషయం, మొక్కలు వేసే టైం అనేది మనము కరెక్ట్గా ఎంపిక అనేది చేసుకోవాలండి. మార్నింగ్ వేయదలుచుకుంటే మాత్రం 7 to 11 వరకు కంప్లీట్ చేసేస్తుండాలి. ఇక మధ్యాహ్నం టైంలో మొక్కలు మనం నీళ్లు పోసుకుంటూ వేసినా కూడా చాలా మొక్కలు అనేది మనం లాస్ అవ్వాల్సి వస్తుంది. కాబట్టి మార్నింగ్ టైంలో 7 to 11 వరకు టైంలో వేయాలి. ఇక ఈవినింగ్ టైంలో అయితే 3 o'clock నుంచి మనం మొక్కలు వేయడం అయితే స్టార్ట్ చేయాలి అనుకుంటున్నాము. ఎందుకంటే ఇప్పుడు టైం వచ్చేసి 4 అవుతుంది. వాతావరణం కొంచెం చల్లగానే ఉంది కాబట్టి మనకి ఎండ ఎక్కువగా ఉన్నప్పుడు ఏ మొక్క అయినా సరే, ఎండ ఎక్కువగా ఉన్నప్పుడు ఏ మొక్క వేసినా కూడా మనకి బ్రతకదు, చనిపోతుంది. వాటర్ పోసి వేసినా కూడా చనిపోతుంది. కాబట్టి ఏ మొక్కలు వేయాలన్నా కూడా చల్లబడ్డ టైంలో, అంటే ఒక 4 గంటలకు మనం స్టార్ట్ చేయొచ్చు. ఇక ఈ మొక్క ఇవి వచ్చేసి వంకాయ అంటే మనకి
దాదాపు 1 ఇయర్ దాకా కూడా మొక్కలైతే ఉంటాయి. మనకి ఏ కూరగాయ అయినా సరే ఒక్కసారి వేయగానే క్రాప్ అయిపోగానే మనం వాటిని తీసేయాల్సి వస్తుంది. కానీ వంకాయ మొక్క అయితే అలా చేయాల్సిన అవసరం లేదు. లాస్ట్ ఇయర్ మేము వేసాము వంకాయ తోట. దాదాపు 2 ఇయర్స్ వరకు మొక్క అనేది కొంచెం కూడా పాడవకుండా మనకి క్రాప్ అనేది రావటం జరుగుతూనే ఉన్నది. ఇక మనము మండలన్నీ కట్ చేసే కొద్దీ మనకి ఇగురు రావటము తర్వాత మళ్ళీ మనకి క్రాప్ రావటం అనేది జరుగుతుంది. ఈ వంకాయ అయితే మనకి దాదాపు 1.5 ఇయర్ వరకు అయితే క్రాప్ అయితే వస్తుంది. మరొక విషయం, ఈ మొక్క కాస్ట్ ఎంత పడ్డది అనేది కూడా నేను మీకు డీటెయిల్గా చెప్తాను. వీడియో లాస్ట్ వరకు చూడండి. ఇంకా నేను ఎన్ని రకాల నార అనేది తెచ్చాను, ఆ నార్కి ఎంత కాస్ట్ అనేది పడింది అనేది డీటెయిల్గా చెప్తాను. వీడియో ఎండ్ వరకు చూడండి, ఓకేనా. ఇక ఇప్పటి వరకు మా హస్బెండ్ నీళ్లు పోస్తూ కాసేపు వీడియో తీస్తూ ఉన్నారు. నేను ఒక్కదాన్నే మొక్కలు అయితే వేశాను. ఇక సగం వరకు మొక్కలు వేసిన తర్వాత మా పిల్లలు అయితే వచ్చారు. మా బాబు వీడియో తీస్తున్నాడు, మా బాబాయ్ కొడుకేమో వాటర్ వేస్తున్నారు. వాళ్ళు వీడియోలో కనిపించము, మేము పక్కకే ఉంటాము అని చెప్పారు. సరేలే అని చెప్పేసి ఇక నేను మా ఆయన అయితే చెరొక తాడు సాయంతో మొక్కలు అయితే వేస్తున్నాము. ఇక గ్యాప్ అనేది అయితే మీకు చెప్పాము కదా, ఇక త్వరగా మొక్కలు అయితే ఫాస్ట్గా వేసేస్తున్నాము. ఎందుకంటే సాయంత్రం అయిపోతుంది, మళ్ళీ చీకటి అయితే మొక్కలు వేయాలంటే చాలా ఇబ్బంది అవుతుంది కదా అని చెప్పి ఇక త్వరగా మొక్కలు అయితే గ్యాప్ చూసుకుంటూ వేస్తున్నాము. మేము సంవత్సరం మొత్తంలో వరి పొలంతో పాటు కూరగాయలు కూడా భూములు కౌలుకు పట్టి పండిస్తుంటాము. బీరకాయ, వంకాయ, ఆకుకూరలు, సొరకాయ, చిక్కుడుకాయ ఇలాంటివన్నీ పండిస్తాము. కానీ ఈ సంవత్సరమే మేము చాలా వెనుకకైతే చేస్తున్నాము వ్యవసాయం అనేది. ఎందుకంటే ఈ సంవత్సరంలోనే డైరీ ఫామ్ అనేది పెట్టాము కాబట్టి కొంచెం కూరగాయలు వేయటానికి టైం అనేది కుదరలేదు. వరి పొలం నాటు పెట్టాము, ఇక డైరీ వర్క్లోనే సరిపోతుంది కాబట్టి కూరగాయలు అయితే ఈ సంవత్సరంలో ఏమీ పెట్టలేదు. ఇప్పుడే స్టార్ట్ అయితే చేశాము. ఈ సమ్మర్లో ఖచ్చితంగా కూరగాయలు పెట్టాలి. ఇంకొక 20 డేస్లో వరి పొలాలు అనేది తడి తప్పుతాయి కాబట్టి నీళ్ళు అనేది ఉంటుంది కాబట్టి ఇక ఈ ఎండాకాలంలో కూరగాయలు వేద్దామని చెప్పేసి ఒక 4-5 రకాల కూరగాయలు అయితే వేస్తున్నాము. ఎండాకాలం వచ్చేసి పెళ్ళిళ్ళు, ఫంక్షన్లు అవన్నీ చాలా ఎక్కువగా ఉంటాయి. అందువల్లనే ఇలా కూరగాయలు వేయటం ద్వారా మనకి రైతుకి రేట్ అనేది కూడా ఎక్కువగా ఉంటుంది. ఎండాకాలంలో కూరగాయలు వేస్తే రేట్ అనేది బాగానే ఉంటుంది. కానీ మా ఏరియాలలో గేదెల్ని వదిలేస్తారండి. వరి పొలాలు హార్వెస్ట్ చేయగానే కొంచెం కావాలైతే ఉండాలి. ఈ ఎండాకాలం మేము బావి దగ్గరే కానా, పీనా, సోనా అన్నీ ఇక్కడే అని అనుకుంటున్నాము. చూడొచ్చు మొక్కలైతే చాలా బాగా నాటుకున్నాయి. ఇక ఈ కూరగాయ మొక్కలు ఎక్కడ తెచ్చామో చెప్పాను, కానీ వీటి రేట్ ఎంత పడింది, ఎన్ని రకాల మొక్కలు తెచ్చాను అనేది అయితే మీకు చెప్పలేదు కదా. నేను 3 రకాల మొక్కలు అయితే తెప్పించాను. ఒకటి వచ్చేసి వంకాయ, ఇంకొకటి టమాటా, తర్వాత మిర్చి కూడా తెప్పించాను. కానీ ఈ వీడియోలో టమాటా, వంకాయ మాత్రమే మీకు చూపిస్తున్నాను. తర్వాత మిర్చికి సంబంధించి ఇంకొక వీడియో అయితే చేస్తాను. వీటి కాస్ట్ ఎంత పడిందంటే టమాటా వచ్చేసి మనకి రూపాయి మొక్క పడింది, మిర్చి అయితే రూపాయిన్నర పడింది, వంకాయ అయితే రూపాయి అయితే పడటం జరిగింది. నారుతో పాటు మొక్కలు వేయటంతో పాటు ఈ మొక్కలు ఏ విధంగా ఏనుకున్నాయి అనేది కూడా మీకు చూపించాలని ఈ వీడియో కొంచెం లేట్గా పోస్ట్ చేస్తున్నాను. నేను చెప్పిన టైమింగ్స్ను పాటిస్తూ మీరు మొక్కలు వేస్తే మాత్రం ఒక్క మొక్క అనేది కూడా మీకు లాస్ అనేది లేకుండానైతే పంట అయితే పండించవచ్చు. ఇక ఈ వంకాయ మొక్కల్లో గునుక తోలాలి. గునుక తోలాక మనకి క్రాప్ అనేది కూడా ఏ విధంగా వస్తుంది అనేది వీడియోలో అయితే షేర్ చేస్తూ ఉంటాను. నేను అలా చేయాలంటే మీరు నా ఛానల్ని లైక్ చేయాలి, షేర్ చేయాలి, సబ్స్క్రైబ్ చేయాలి.